ఎలాగనే ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 331తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి ఆడియన్స్ పోల్ యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంది. సో OnePlus 8 ఏదైతే ఉందో ఇది మనకి ప్రైస్ అరౌండ్ 40 అబోవ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మీరు జెన్యూన్ అనుకుంటున్నారా కాదంటున్నారా, ఓవర్ ప్రైస్ అనుకుంటున్నారా అని అయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్ ఇది ఓవర్ ప్రైస్డ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగితే ఓన్లీ 10% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ప్రైస్ ఏం కాదు నార్మల్ ప్రైస్ అని అంటున్నారు. నన్ను అడిగితే కనుక ఇది ఓవర్ ప్రైస్డే. మాక్సిమం వీళ్ళు ఇచ్చేటువంటి స్పెసిఫికేషన్స్తో 34,000 35,000 రూపీస్ ఏదైతే ఉంది ఇది కరెక్ట్ ప్రైస్ అని అనుకుంటున్నాను. కాకపోతే దీనిలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఈ ప్రైస్ని అయితే అరౌండ్ 40+ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇక రియల్మీ అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి రియల్మీ స్మార్ట్ టీవీస్లో వీళ్ళు ఎన్ని వేరియంట్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఒక స్మార్ట్ టీవీనా లేదా 2 స్మార్ట్ టీవీనా లేదా అంతకన్నా ఎక్కువ? ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల మీరు కనుక మీ ఇళ్లలో టీవీస్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వాటిని ఎలా క్లీన్ చేయాలి, దానిపైన ఉన్నటువంటి స్క్రాచెస్ లేదు అన్నట్లయితే దాని మీద ఉన్నటువంటి ఈ మురికి ఏదైతే ఉందో వాటిని ఎలా క్లీన్ చేయాలని దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మార్నింగ్. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డులు అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేసేద్దాం. రియల్మీ వచ్చేటప్పటికే మనకి X3 Pro సూపర్ జూమ్ ఎడిషన్ అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది కదా. సో దీనికి సంబంధించినటువంటి మరొక సర్టిఫికేషన్ అయితే ఈరోజు కంప్లీట్ చేసుకుంది. ఇది వచ్చేటప్పటికి NTBC సర్టిఫికేషన్స్. యూజువల్గా NTBC సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి థాయిలాండ్లో జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఇది సర్టిఫికేషన్ పొందడం మరొక విశేషం. సో వీటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఈ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రాబోతున్నారంట. ఇదే ఈ ఫోన్లో హైలైట్గా రానుంది. ఇక దీన్ని ప్రైస్ ఏముండొచ్చు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి తిరిగి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ ఈరోజు మరొక మొబైల్ ఫోన్ని 3C సర్టిఫికేషన్ అంటే చైనా కంపల్సరీ సర్టిఫికేషన్లో మనకి లిస్ట్ అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ చైనాలో మోస్ట్లీ ఇదే మొబైల్ ఫోన్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే RMX 2142 అనేటువంటి పేరుతో రాబోతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే సుమారుగా 30 to 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉందంట. అండ్ ఇది వచ్చేటప్పటికే ఒక బడ్జెట్ సెగ్మెంట్ 5G మొబైల్ ఫోన్ మేబీ మీడియాటెక్ డెన్సిటీ 800 సిరీస్తో కానీ లేదా స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో కానీ అంటే 5G ప్రాసెసర్తో కానీ వీటిని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా తెలియడం జరుగుతుంది. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని వీళ్ళు వచ్చేటప్పటికే X3 Pro కింద లాంచ్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ మరియు యాపిల్ సంస్థ దగ్గర నుంచి అండి. ఈ రెండు సంస్థలు ఒక రకంగా చెప్పాలంటే విరోధులనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇటు వచ్చేటప్పటికే iOS ఆపరేటింగ్ సిస్టమ్. ఇక ఈ రెండు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వీళ్ళు ఒక యాప్ని అయితే డిజైన్ అండ్ డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఇది వచ్చేటప్పటికే యూఎస్లో ఆ తర్వాత త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్స్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దేని గురించి అని నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, మీరు వింటుంది నిజమే. COVID-19కి సంబంధించినటువంటి డెడికేటెడ్ లైవ్ ట్రాకింగ్ యాప్ రిలేటెడ్ ఒక యాప్ని అయితే వీళ్ళు డిజైన్ చేయబోతున్నారంట. సో దీన్ని అతి త్వరలో మోస్ట్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లోనే మనకి ప్లే స్టోర్లో ఈ యాప్ అయితే దర్శనం ఇవ్వనుంది. ఆల్ ద బెస్ట్ టు ద యాపిల్ అండ్ ద గూగుల్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో అఫీషియల్ IPL టైటిల్ స్పాన్సర్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో వచ్చేటప్పటికి అఫీషియల్ IPL టైటిల్ స్పాన్సర్. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. బట్ డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ COVID-19 వల్ల మనకి IPL ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ అయిపోవడం అయితే జరిగింది. ఇక ఈ వివో నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్ కూడా పెండింగ్లో పడిపోయింది. అదేనండి వివో V19 సిరీస్, V19 Pro. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక రెండర్ ఇమేజ్ V19కి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్ ఈ రోజు అఫీషియల్గా వెబ్సైట్లో దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు కూడా మేబీ లాక్డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వీళ్ళదంతా బాగానే ఉంటుంది కానీ ఈ V19 సిరీస్లో ఏదైతే ఉన్నాయో ఆ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఆ ప్రైస్కి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. చూద్దాం వివో ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈసారి ఈ V19 సిరీస్లో. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ టీవీస్ ఆల్మోస్ట్ దీని గురించి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేసింది. కానీ యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఈవెంట్లో వీటిని లాంచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ కోవిడ్ వల్ల ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక రెండర్ ఇమేజ్ అయితే ఈరోజు మనకి బయటకు రావడం జరిగింది. దీన్ని అఫీషియల్గా ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ గారే దీన్ని లీక్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈయన గిటార్ పట్టుకొని ప్లే చేస్తూ మీ హాబీస్ ఏంటి, మీరు ఎలాంటి వాటిని రీగెయిన్ చేయాలని
చేయాలనుకుంటున్నారు ఈ హాలిడే పీరియడ్లో అని చెప్తున్నారు. కానీ వీని వెనకాల మీరు చూసారన్నట్లయితే ఒక టీవీ అయితే కనపడుతుంది. కానీ చాలామంది ఇది వచ్చేటప్పటికి మేబీ రియల్మీ టీవీకి సంబంధించిన ఒక లీక్ అని చెప్పి అనుకుంటున్నారు. మేబీ ప్రతి ఇళ్లలో టీవీ ఉంటుంది కదా అన్న కాన్సెప్ట్లోనే నేనైతే పెద్దగా దీన్ని అయితే ఎంకరేజ్ చేయట్లేదు. కాకపోతే చాలామంది ఇది రియల్మీ టీవీకి సంబంధించినటువంటి ఫస్ట్ లీక్ అని అంటున్నారు. నాకైతే అలా అనిపించలేదు. ఇక మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మేబీ అయి ఉన్నట్లయితే కనుక ఇది ఒక 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఇదే రియల్మీకి సంబంధించినటువంటి అఫీషియల్ రిమోట్ ఏదైతే ఉందో ఇది బ్లూటూత్ సర్టిఫికేషన్లో కూడా అప్రూవ్ కావటం మరొక విశేషం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసారో అన్నట్లయితే కనుక ఈసారి ఖచ్చితంగా మనకి ఈ రియల్మీ టీవీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మనకు వచ్చేటప్పటికి ఈ ఫెస్టివ్ సీజన్లో అంటే అక్టోబర్ లేదా నవంబర్ కల్లా మనకి సేల్స్లోకి తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఈసారి దీంట్లో 2 సెగ్మెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. మొదటిగా వచ్చేటప్పటికే 43 ఇంచెస్ ఎల్సీడీ సెగ్మెంట్లో, అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికే మనకి QLED సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. ఈ రోజు వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో OnePlus Z సిరీస్ పేరుతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రెండర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈరోజు కంపెనీ CEO పెట్లవ్ గారు అఫీషియల్గా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీటిని లీక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారో అన్నట్లయితే బ్లూ కలర్లో అలాగే ఇయర్ కుషన్స్ కూడా మనకి ఇందులో కనపడటం ఒక విశేషం. చూద్దాం ఈసారి దీన్ని ఏ ప్రైస్ ట్యాగ్లో తెచ్చేటువంటి అవకాశం ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా దీని వచ్చేటప్పటికే అరౌండ్ 2500 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో తెచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. యాపిల్లో సిరి ఉన్నట్లు అలాగే సామ్సంగ్లో ఎస్ వాయిస్ ఉండేది. సామ్సంగ్ S3 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని వీళ్ళు ఎస్ వాయిస్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం మీరు చూసారో అన్నట్లయితే సామ్సంగ్ S8 నుంచి మనకి బిక్స్బీ అయితే వచ్చేసింది. డెడికేటెడ్ సామ్సంగ్ అసిస్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం కావాలనుకుంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంటుంది కాబట్టి. ఇకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటున్నారా, రేపు జూన్ 1 నుంచి అఫీషియల్గా ఈ సామ్సంగ్ ఎస్ వాయిస్ ఏదైతుందో డిస్కంటిన్యూ చేయనుందంట సామ్సంగ్ కంపెనీ. అంటే S3 ఆ తర్వాత మొబైల్ ఫోన్స్లో ఎవరైతే S8 దాకా ఈ ఎస్ వాయిస్ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ సర్వీసెస్ అనేవి ఇక దొరకవనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మీరు ఎస్ వాయిస్ని అడిగినా కానీ సారీ ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ విత్ ద సర్వర్ లేదా ఐఎమ్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అనేటువంటి ఎర్రర్ మెసేజ్ చూపించేటువంటి అవకాశం ఉందంట. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని అయితే ఎవరు అంత పెద్దగా యూజ్ చేయరని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని యూజ్ చేస్తారనుకుంటున్నాను. మీరేం వాడతారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ చైనాలో తన సబ్ బ్రాండ్ అయినటువంటి యూఫీ టెక్నాలజీస్ అనేటువంటి సంస్థ ద్వారా వీళ్ళు ఒక వాటర్ ప్యూరిఫైర్ని అయితే అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా. అంటే ఇప్పుడు మనం పే చేయాలి, దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మనకి తర్వాత డెలివరీ అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన ఇండియాలో కూడా వీళ్ళు ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ మీద కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక దీంట్లో విశేషం ఏంటి అని ఆలోచిస్తున్నారా, కేవలం 1 సెకండ్లో ఇది హాట్ వాటర్ని అయితే జనరేట్ చేయగలదంట. అండ్ అట్ ద సేమ్ టైం 5 స్టేజ్ల్లో రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ తోటి మనకి వాటర్ ప్యూరిఫికేషన్స్తో పాటు 3 లెవెల్ ఆఫ్ వాటర్ ఇండికేషన్స్ని మనకు చూపిస్తూ 100% 99.99% వాటర్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ మొత్తాన్ని ఇది ఫిల్టర్ చేయగలదని చెప్పి కంపెనీ అఫీషియల్గా దీన్ని రివీల్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి అఫీషియల్గా దీన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చారు. 1600 యువాన్స్కి, అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే సుమారుగా 16,000 రూపాయలకి దీన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇండియాలో మనకి షామీ ద్వారా వాటర్ ప్యూరిఫైర్ ఉంది, కానీ దాంట్లో హాట్ వాటర్ ఆప్షన్ అయితే లేదు. ఇది హాట్ వాటర్తో రావటం మరొక విశేషమని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో రేపు May 3 నుంచి వాళ్ళు చైనాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారంట. అండ్ షామీ దీన్ని మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో కూడా ఉందంట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus 8 Pro దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లైవ్ రెండర్ ఇమేజ్ ఈరోజు అయితే లీక్ అవడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని మనకి ఇక్కడ లీక్ అవడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికే 12GB వేరియంట్ 865+ ప్రాసెసర్తో మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది, విచ్ కమ్స్ విత్ Android 10. కాకపోతే ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది చైనాకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కాబట్టి అక్కడ హైడ్రోజన్ OS అని ఉంటుంది. మన ఇండియాలో వచ్చేటప్పటికి ఇది ఆక్సిజన్ OSతో మనకు రావడం జరుగుతుంది. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. హైడ్రోజన్ OSలో మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉండదు, అక్కడ వాళ్ళ ప్లే స్టోర్ ఉంటుంది. మన ఇండియాలో వచ్చేటప్పటికి అఫీషియల్గా గూగుల్ ప్లే స్టోర్తో ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొస్తారు. ఒక చైనీస్కి మాత్రమే ఈ హైడ్రోజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అంతే. ఎందుకంటే మనందరికీ తెలిసిందే అమెరికాకి అలాగే యుఎస్కి సంబంధించినటువంటి ట్రేడ్ వార్ వల్ల. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ A3 మొబైల్ ఫోన్ ఏదైతే వీళ్ళు చైనాలో వచ్చేటప్పటికే MI-CC9E అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు, దాన్నే మన ఇండియాలో MI-A3 అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. ఏమంటే దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ని మన ముందు తెస్తున్నారో కానీ థర్డ్ టైం కూడా సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయింది. సో థర్డ్ టైం కూడా కంపెనీ రోల్ అవుట్ చేయడం
చేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది ఎంఐ కమ్యూనిటీ ఫారంలో దీనికి సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్ ఏదైతే ఉందో మొన్న 2 days బ్యాక్ వీళ్ళు ఇచ్చారు థర్డ్ అప్డేటు. సో ఈ అప్డేట్లో కూడా కొన్ని బగ్స్ని గమనించారంట. అవేంటి అంటే దీంట్లో ఉండేటువంటి ర్యాండమ్ రీబూట్స్ కావచ్చు, అలాగే దాంట్లో ఉండేటువంటి ఎక్స్ట్రీమ్ బ్యాటరీ బ్యాకప్ డ్రెయిన్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక కెమెరా ల్యాగ్ కావచ్చు, లేదా ఫింగర్ ప్రింట్ ప్రాపర్గా అన్లాక్ కాకపోవటం కానీ, లేదన్నట్లయితే యూఐ ల్యాగ్ కానీ, లేదన్నట్లయితే కనుక పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడంతో ఈ అప్డేట్ని మళ్ళీ కంపెనీ రోల్ బ్యాక్ అయితే చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ 10లో ఇది మూడోసారి ఈ మొబైల్ ఫోన్కి సక్సెస్ఫుల్గా ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ రోల్ బ్యాక్ చేయటం. సో వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవంటున్నారు, కానీ మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం కామన్గా చూస్తున్నాం. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి నోకియా సంస్థ దగ్గర నుంచి అండి. నోకియాలో 9.3 అలాగే 7.3 రెండు మొబైల్ ఫోన్స్ లాంచ్ యాక్చువల్గా ఇప్పటికల్లా జరిగిపోవాలి గ్లోబల్లీ, కాకపోతే డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ COVID-19 వల్ల దీన్ని కూడా వాయిదా వేశారు. ఇక దీని అఫీషియల్ కంపెనీ ఏదైతే ఉందో కన్ఫర్మ్ చేసింది ఇది వచ్చేటప్పటికే Q3 2020లో, అంటే ఇది వచ్చేటప్పటికే మనకి టోటల్గా నవంబర్ డిసెంబర్ సీజన్లో లాంచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంట. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి సామ్సంగ్ సంస్థ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ గెలాక్సీ M31 ఈ మొబైల్ ఫోన్ అయితే మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని ఈరోజు వీళ్ళు పుష్ చేశారు అండ్ ఇమీడియట్గా దీన్ని రోల్ బ్యాక్ చేయడం కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఎవరైతే దీన్ని అప్డేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మొబైల్ ఫోన్స్ బ్రిక్ అయిన కంప్లీట్ చేయడంతో ఆటోమేటిక్గా దీన్ని రోల్ బ్యాక్ చేయడం అయితే జరిగింది సామ్సంగ్ కంపెనీ. మొన్నటిదాకా షామీ అనుకుంటే ఇప్పుడు సామ్సంగ్ కూడా అదే బాటలో పయనిస్తుందనే చెప్పుకోవచ్చు. మీలో ఎవరైనా కానీ సామ్సంగ్ M31 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్టయితే ప్లీజ్ అవాయిడ్ అప్డేట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.